చేతులు కాలాక ఆకులు పట్టుకోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి. అదేంటంటే వాటర్ రిసోర్సెస్ అర్జెంటుగా అటు విశాఖపట్నానికి విపరీతమైన వాటర్ రిసోర్స్ కావాలి. ఇప్పటి అవసరాల కంటే 10 రెట్లు వాటర్ అక్కడికి వెళ్ళేటటువంటి విధంగా ఉండాలి. ఆ పురుషోత్తంపట్నం నుంచి తీసుకెళ్తారా? అవసరమైతే ఇంకొక కాలువ వేస్తారా? వేయండి. ఇదివరకు కియా పరిశ్రమ కోసం అనంతపురం జిల్లా నిరంతరం కరువుతో ఉండేటటువంటి చోట్ల కియా పరిశ్రమ వచ్చినప్పుడు దానికి వాటర్ కావాలన్నప్పుడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే పెట్టి మరీ కాలువల్ని అక్కడి దాకా తీసుకొచ్చి వాళ్ళకి నీళ్ళు ఇచ్చింది. అందుకే ఇప్పుడు కియా పరిశ్రమ నడుస్తోంది. ఇప్పుడు అక్కడ గూగుల్ డేటా సెంటర్ కావాలంటే అంతే. ఎందుకంటే రేపు ఈ ప్రాజెక్ట్ వచ్చాక వాటర్ విపరీతమైన యూసేజ్ అవసరమవుతుంది. పవర్ విపరీతమైన యూసేజ్ అవసరమవుతుంది. ఇప్పుడు అర్జెంటుగా అక్కడ డేటా సెంటర్‌కి వచ్చి ఆ తర్వాత విశాఖపట్నం ప్రజలు ఫేస్ చేసి మంచినీళ్ళ సమస్యో లేకపోతే గనక విద్యుత్ కొరతల సమస్యో ఫేస్ చేసి అక్కడున్న మిగతా ఫ్యాక్టరీలు, మిగతా ఇండస్ట్రీస్ దెబ్బతింటే ఆ పాపం ప్రభుత్వానిదవుతది. అప్పుడు ప్రజా తిరుగుబాటు ఉంటది. లైక్ కాలిఫోర్నియా లాంటి పరిస్థితులు. అలా కాకుండా ముందుగానే అక్కడికి జలవనరుల్ని భారీ ఎత్తున ఏర్పాటు చేయడం, పవర్ సోర్సెస్ విపరీతంగా ఏర్పాటు చేయడం అన్నటువంటిది అవసరం. ఎట్లాగూ అసైన్డ్ భూముల్లో కూడా ఇండస్ట్రీస్‌కి సంబంధించి ఓకే చేస్తూ నిన్ననే క్యాబినెట్‌లో తీర్మానించేశారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో అర్జెంట్‌గా సోలార్ పవర్ ప్లాంట్స్‌ని బాగా డెవలప్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అదాని ఇలా షిర్డీ సాయిల్ లేకపోతే మనకు అనుకూలంగా ఉన్నటువంటి అనేక సంస్థలు ఉన్నాయి కాబట్టి అయ్యన్న తొందరగా చేసుకోవాల్సి ఉంది. అదే సందర్భంలో ఇప్పుడు ఏదైతే కర్నూలు అసలే జల సమస్య ఉంటది. ఇప్పుడు ఎక్కువ సమస్య రాబోతుంది. ఎందుకంటే బాట్లింగ్ కంపెనీ పెడుతున్నటువంటిది రిలయన్స్ అక్కడ. దానికి బోలెడన్ని నీళ్లు కావాలి. ఆ నీళ్లు కావాలంటే అది కర్నూలు ప్రజలకి అన్యాయం చేసి కాకుండా అటు ఆ ప్రజలకి నీళ్ళిచ్చి ఇటు పక్కన వీళ్ళకి నీళ్ళు ఇచ్చేటట్టు ఉండాలి. నీళ్ళేమి ట్యాంకర్‌లో కొనుక్కొచ్చుకుని రిలయన్స్ ఓడు చెయ్యడు. కాబట్టి వాళ్ళకి నీళ్ల వనరులు విపరీతంగా అవసరం ఉంటాయి. ఈ రెండిటి మీద సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఉంది.